అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల గెలుపుకై ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఇంటింటికి వెళ్లి వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యేకి మహిళలు హారతులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ప్రజలని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా 3వ వార్డులో టీడీపీ పార్టీకి చెందిన 50 మంది వైసీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని వైఎస్ జగన్ నాయకత్వంలో ప్రభుత్వ నగరవాసులకు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. విజయ్ దుందుంది మోగించడానికి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. గెలిచిన తర్వాత కౌన్సిల్ ఏర్పడితే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. పుట్టపర్తిలో ఎక్కడే కానీ సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఆల్రెడీ గవర్నమెంట్లో కొన్ని ప్రపోజల్స్ కూడా పెట్టినాం. డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ మొదలు పెట్టాం. దాదాపు 110 కోట్లతో మొత్తం ట్రంక్ మెయిన్స్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మొత్తం ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది. అది కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. ఒక 1.5 ఇయర్ లోపల ఎక్కడే కానీ నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తీసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజల్ తీసుకొని పోయినా అది కూడా అతి త్వరలోనే శాంక్షన్స్ తీసుకొని వచ్చి చేస్తామని నేను గట్టిగా భావిస్తున్నాను. ఎందుకంటే ఉన్న డబ్బు దాదాపు ఇక కోవిడ్ వలన చాలా రాష్ట్రం కూడా ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడిన మాట వస్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆర్థికంగా రాష్ట్రం కూడా పురోగభివృద్ధి సాధిస్తూ ఉంది. కాబట్టి రాబో రోజుల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్స్ కూడా శాంక్షన్ తీసుకొని వచ్చి ఖచ్చితంగా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మన పుట్టపర్తికి ఈ కర్ణాటక నాయకులు దాటిన తర్వాత టిస్కో బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ దాదాపు 18 ఎకరాలు మనం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు అలాట్ చేయడం జరిగింది. ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్, బ్రహ్మాండమైన స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ కట్టిస్తున్నాం. మన పిల్లలకు, యూత్ పిల్లలకు, చదువుకున్న పిల్లలకు ఉపాధి కల్పించడానికి కోసం హిందూపూర్ పార్లమెంట్